శ్రీకృష్ణుడు ఎందుకు ఆవులను అంత ప్రేమించాడో తెలుసా? ప్రాణం కన్నా ఎక్కువగా గోవిందుడిని ప్రేమించిన ఒక గోవు కథ ఇది. చివర్లో జరిగిన మహిమ అందరినీ ఆశ్చర్యపరిచింది. గోవిందా అని పిలిచిన ఆవుకు జరిగిన అద్భుతం. ఒక చిన్న గోవు ప్రతిరోజూ గోవిందా అని పిలుస్తూ ఆలయం దగ్గరకు వచ్చేది. అది ఎవరి దగ్గరికి వెళ్లేది కాదు, గోవిందుడి దగ్గరే కూర్చుండేది. ఒకరోజు ఆ గోవు అనారోగ్యంతో పడిపోయింది. అప్పుడు గోవిందుడు స్వయంగా వచ్చి తన చేతితో దాని తల నిమిరాడట. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే భక్తి ఉన్న చోట గోవిందుడు తప్పక వస్తాడు. మీరు కూడా ఒక్కసారి గోవిందా అని కామెంట్ చేయండి.